హరే కృష్ణ. మనం మంచి పనులు చేయటం వల్ల కూడా ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చో ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఒకరోజు ఒక అతను ఒక టీ స్టాల్ పెట్టుకొని వాళ్ళ కూతుర్ని పెట్టుకొని ఆ టీ స్టాల్ నడుపుతూ ఉంటాడు. వాళ్ళ భార్య ఉండదు, వాళ్ళకి కూతురు 8 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన టీ స్టాల్ నడుపుతూ ఉంటాడు. ఆయన చాలా మంచోడు. ఒకరోజు 10 సంవత్సరాల కుర్రోడు వాళ్ళ టీ స్టాల్లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతూ ఉంటాడు. వాళ్ళ అమ్మాయి పెద్దగా అరిచిద్ది. వాడు చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని పట్టుకుంటారు. పట్టుకొని ఆ టీ స్టాల్ ఓనర్ దగ్గర తీసుకొస్తే మామూలుగా అయితే అందరూ ఏంటి దొంగతనం చేసామని కోపపడతారు. కానీ ఆయన ఏం కోపపడకుండా, అమ్మా ఏంటమ్మా బ్రెడ్ తీసుకుని వెళ్ళిపోయామంటే ఆకలేస్తుందండి అని ఆ అబ్బాయి చెప్తాడు. అప్పుడు ఆ టీ స్టాల్ ఓనర్ ఏం చేస్తాడంటే అబ్బాయికి ఏం కావాలో అన్నీ పెట్టించి, దొంగతనం చేయకూడదమ్మా, చక్కగా చదువుకోవాలి, చిన్నపిల్లాడు కదా అని చెప్తాడు. అబ్బాయికి కొంత డబ్బు ఇచ్చి పంపించేస్తాడు. వీళ్ళ అమ్మాయి ఏమనుకుంటుందంటే, మా నాన్న ఏంటి ఇలా చేస్తాడు, అబ్బాయి దొంగతనం చేస్తే అబ్బాయికి అన్నీ పెట్టి మళ్ళీ డబ్బులు ఇస్తాడేంటి అని చెప్పి ఆ అమ్మాయి చిన్నపిల్ల మనసులో తిట్టుకుంటుంది వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్న ఎప్పుడు ఇలా మంచి పనులు చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ చేస్తూ ఉండేటప్పటికి ఆ అమ్మాయికి 20 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన ముసలోడు అయిపోతాడు, టీ స్టాల్ ఓనరు. అయినా కూడా వాళ్ళు ఎక్కువ డబ్బు ఏమీ సంపాదించరు, చాలా లో క్లాస్లోనే ఉంటూ ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళ నాన్నగారికి టీ స్టాల్ ఓనర్కి ఒంట్లో బాగోదు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది, మా నాన్నేమో అసలు చిన్నప్పటి నుంచి ఏం డబ్బులు దాయలేదు, అన్ని మంచితనం గురించి ఉండిపోయాడు, ఇప్పుడేమో హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఏమైతే ఏమో ఇప్పుడు డబ్బులు ఎలా నేను కట్టాలి అని అమ్మాయి భయపడుతూ ఉంటుంది. అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ దాచిపెట్టినవన్నీ తీస్తే మొత్తం ఒక 20,000 అవుతాయి. ఆ 20,000 తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్తే అక్కడ డాక్టర్ గారు, అమ్మ మీ ఆయనకి మీ నాన్నగారికి బైపాస్ సర్జరీ చేయాలి, ఒక 10 లక్షలు అవుతాయి అమ్మ, రేపు బైపాస్ సర్జరీ చేస్తాము, 10 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్తారు. వాళ్ళ అమ్మాయి చాలా కంగారు పడిపోయి, అయ్యో ఏం చేయాలని ముందైతే 20,000 కట్టేసి అందరిని వెళ్ళి అడిగిద్ది. ఎక్కడ అడిగినా ఎవరు డబ్బులు ఎవరు. చివరికి ఇంకేం చేయాలని భయపడుతూ ఇంకేదైతే అదేందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిద్ది. హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఒక డాక్టర్ గారు ఈమెతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఏంటమ్మా ఏంటి అది అని అడిగితే, అయ్యా నేను మొత్తం ఎతికాను, ఎక్కడ డబ్బులు పుట్టలేదు, మరి మా నాన్నగారు ఆపరేషన్ ఎలా అయ్యేదని చెప్పి భయపడతా అంటే, మీ నాన్నగారికి ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయిందమ్మా అని డాక్టర్ గారు చెప్తారు. అదేంటి నేను డబ్బులు కట్టలేదు కదా, నాకు ఆపరేషన్ ఎలా అయిపోయింది మా నాన్నగారికి అని అమ్మాయి చాలా డౌట్గా అడిగింది. అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్తారు, అమ్మా చిన్నప్పుడు బ్రెడ్ దొంగతనం చేసింది నేనే, మీ నాన్నగారు నేను దొంగతనం చేసినా కూడా నన్ను కోపడకుండా తిట్టకుండా నాకు బ్రెడ్ అన్నీ పెట్టి చదువుకోమని చెప్పి నాకు డబ్బులు కూడా ఇచ్చారు. అప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చినప్పటికీ అది నా జీవితానికి ఎంతో ఉపయోగపడింది, ఆయన చెప్పిన మాటలలో ఎంతో మారానని చెప్పి ఇప్పుడు నేను డాక్టర్ని అయ్యానని చెప్తాడు. సో నేను మీ నాన్నగారి కట్టాల్సిన డబ్బులు కూడా నేనే కట్టేశానని చెప్తాడు. సో అతను ఎప్పుడో చిన్నప్పుడు ఒక 12 సంవత్సరాల క్రితం చేసిన మంచి ఆయనకి ఆరోగ్య రూపంలో వచ్చి అలా కాపాడిందనమాట. మనం ఏదో ఇప్పుడు డబ్బు ఉందనే అహంకారంతో ఎవరు ఉండకూడదు. మనం ఉన్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు చేతనైనంత సహాయం చేస్తే ఆ భగవంతుడు మనల్ని కరుణిస్తాడు, ఆరోగ్యం కూడా కాపాడుతాడు. హరే కృష్ణ.